మధ్వులు తమ నుదిటి మీద పెట్టుకున్నటువంటి నామాల్లో ఎరుపు రంగును ఎందుకు పెట్టరు? మనకి వైష్ణవ సంప్రదాయం లోకంలో బాగా ప్రసిద్ధి. అలాగే మధ్వాచార్యులు అంటారు కదా, వాళ్ళ అనుయాయులు మధ్వులు. వీళ్ళ యొక్క నామధారణలో కొంత తేడా మనకు కనిపిస్తుంది. విష్ణుమూర్తి పాదాలకి గుర్తు కింద నుదుటి మీద నిలువుగా నామం పెడతారు వైష్ణవులు, తెల్లటి నామాలు పెడతారు. మధ్యలో ఎరుపు నామం పెడతారు. ఇది అందరికీ లోకంలో సుప్రసిద్ధి. అట్లా ఎందుకు పెడతారండి అని అంటే, ఈ ఎరుపు లక్ష్మీదేవికి గుర్తు. అంటే ఈ రెండేమో విష్ణుమూర్తి యొక్క పాదాలకు గుర్తు అయితే, మధ్యలో ఉన్న ఎరుపు లక్ష్మీదేవికి గుర్తు. అది వైష్ణవుల యొక్క నామధారణలు. సరే, ఇందులో కూడా రకరకాల తేడాలు ఉన్నాయి అనుకోండి. మళ్ళీ వైష్ణవ్ మనంత దూరం వద్దు, మన ప్రశ్న ఎంతవరకు అంటే మధ్వుల్లో వీళ్ళు కూడా వైష్ణవుల్లాగానే రెండు నామాలు పెడతారు, కానీ మధ్యలో ఎరుపు పెట్టరు. ఎందుకు? వీళ్ళు ఏం చేస్తారంటే, లక్ష్మీదేవి కాకుండా గోపీచందనం అని నలుపుది పెడతారు మధ్యలో. గోపీచందనం అని అంటే శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించి ఒక చేసినటువంటి యాగంలో కానీ లేకపోతే హోమంలో కానీ ఉన్నటువంటి బూడిద, నల్లటి బూడిద ఏదైతే ఉన్నదో ఆ బూడిదని తీసుకొచ్చి తమ నుదుటి మీద పెట్టుకుంటారు మధ్యలో. అంటే ఇటేమో విష్ణుమూర్తి పాదాలు, మధ్యలో స్వామి అని చెప్పి మూడు కూడా స్వామి పరంగా వీళ్ళు వాడతారు మధ్వాచార్యులు వీళ్ళు. కానీ వాళ్ళేమో లక్ష్మీదేవికి పెట్టుకుంటారు. ఇది మధ్వుల్లో ఎరుపు వాడకపోవటానికి ఉన్నటువంటి విశేషం. అయితే ఈ గోపీచందనం చేయటంలో వీళ్ళల్లో ఒక వినయభావం ఉందని చెప్పి ఆ మతానుయాయులు చెప్తారు. ఎందుకని? లక్ష్మీ పెట్టుకుంటేనేమో సంపదకి కారకము, మాకు విష్ణుమూర్తి పాదాలు తప్పించి మాకు సంపద ఏమీ మాకు అవసరం లేదు, మిగిలేటువంటిది బూడిద. కాబట్టి అది అనునిత్యం మేం చేసేటువంటి చేతల్లోనూ మా ఆలోచనల్లోనూ ఉండటం కోసం శ్రీకృష్ణ పరమాత్మ పూజ చేత పునీతమైనటువంటి బూడిద ఏదైతే ఉన్నదో, ఆ హోమపు బూడిద ఏదైతే ఉన్నదో, ఆ భస్మ రాశిలో నుంచి ఉద్భవించిన కళం ఏదైతే ఉన్నదో అది మాత్రమే మేము ధరిస్తాము. దాన్ని గోపీచందనం అనే పేరుతోటి వాళ్ళు వాడతారు. ఇది ఎరుపు ధరించకపోవటానికి ఉన్నటువంటి కారణం.